కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా అవకాశం రావడం ఎంతో సంతోషకరం. కూటమి విజయం దేవుడు ముందే రాసిపెట్టిన నిర్ణయం జీవి ఆంజనేయులు. కందికుంట వెంకటప్రసాద్ గెలుపుతో ముక్కుబడి తీర్చుకున్న మండ్లపల్లి ఎస్సీ కాలనీ వాసులు. పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భారతదేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీఏకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. 72 మందితో మోదీ కేబినెట్ సిద్ధమైంది. వీరిలో 30 మందికి కేబినెట్ హోదా, 5 సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ కేబినెట్ లో 27 మంది ఓబీసీలు, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనార్టీలు 5 ఉన్నారు. మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు ఇచ్చారు. 43 మందికి 3 సార్లు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండగా 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. मंत्री श्री नरेंद्र दामोदर दास मोदी मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो
मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। ఒకరికి అదృష్టం వరిస్తుంటే ఇంకొకరు కోరి కోరి దరిద్రం వెనుక వెళ్ళాడు. 2 సార్లు ఎంపీ అయ్యి విజయవాడ ప్రజల మన్ననలు పొందిన కేసినేనికి అహంభావం అనే ఆ గ్రహం పట్టి పీడించి పార్టీలో ఉన్న వాళ్ళు ఇష్టం లేని కోడలు ఉమ్మడి కుటుంబంలో కాపురం చేస్తే ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించి సరిగ్గా మంచి రోజులు వచ్చే టైంకి మునిగిపోయే పడవలోకి తాను వెళ్లడమే కాకుండా బంగారు భవిష్యత్తు ఉన్న కూతురు శ్వేతను కూడా వెంట పెట్టుకొని వెళ్ళాడు. లేకపోతే ఈరోజు విజయవాడ ఎంపీ అయ్యేవారు. కేంద్ర మంత్రి పదవి కూడా దక్కేది. ఎన్ఆర్ఐ ఉన్నత విద్యాధికారుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సొంత రాష్ట్రానికి తన వంతు సేవలు చేయడానికి తెలుగుదేశంలో పార్టీలో చేరి ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్ర మంత్రిగా అవకాశం రావడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు. Dr. Pemasani Chandrasekhar, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. Professor రాష్ట్రంలో కూటమి ప్రపంచనం వెనుక ప్రజా విప్లవంతో పాటు దైవ బలం ఎంతో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 5 ఏళ్ల పాలనలో ప్రజలు అనుభవించిన బాధలతో పాటు అన్ని మతాలు మత ప్రబోధకులు ఆలయాల పట్ల జగన్ రెడ్డి వ్యవహరించిన తీరే అందుకు కారణమన్నారు. ప్రజల్ని హింసించి దేవుడంటే కనీసం లెక్కలేని రాక్షస పాలనకు ఎప్పటికీ ఎవరి సహకారం ఉండదనేది అనాదిగా నిరూపితమవుతున్న సత్యమన్నారు జీవి. వినుకొండ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన కోటప్పకొండ త్రికుటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడంతో పరమశివుడికి మొక్కులు చెల్లించుకున్నారు. జీవి ఆంజనేయులు లీలావతి దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు స్వామివారిని దర్శించుకున్నారు.
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండలం మండిపల్లి ఎస్సీ కాలనీలో 2024 ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట వెంకట ప్రసాద్ అన్న గెలిస్తే గంగమ్మకు మొక్కబడి తీసుకుంటామని మొక్కుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు ఆహ్వానం మేరకు వచ్చిన జిల్లా టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణ మాట్లాడుతూ ఈ రోజు తెలుగుదేశం బీజేపీ జనసేన మహాకూటమి విజయముతో కదిరి నియోజకవర్గం మా ప్రియతమ నాయకుడు బీసీల ముద్దుబిడ్డ కందికుంట వెంకట ప్రసాద్ అన్న విజయ కేతనం ఎగురవేయడంతో ఎస్సీ కాలనీ వాసులందరూ సంతోషంతో ఈ రోజు గంగమ్మ తల్లికి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని, కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కందికుంట వెంకట ప్రసాద్ నగరం ఎమ్మెల్యేగా ఉండాలని వాళ్ళు కోరిన కోరికను ఆ గంగమ్మ తల్లి తీర్చినందుకు ఆ తల్లికి ముక్కోటి వందనములు. అలాగే ఈ నెల 12వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పూజలు చేసి యాత్ర పట్టడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలను తట్టుకోలేని ఎస్సీ కాలనీ వాసులు ఇంత సంతోషంగా ఒక పండగ వాతావరణం తెచ్చుకున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పుణ్యము, కందుకుంట వెంకటప్రసాద్ గారు చేసుకున్నటువంటి పుణ్యం. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలు మొత్తం కూడా ఎలక్షన్లో పూర్తిగా మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇందుకు మనము ప్రత్యేకంగా ఆ కాలనీ వాసులకు నా తరఫున, మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కందుకుంట వెంకటప్రసాద్ 25 సంవత్సరాల నుంచి దీర్ఘకాలంగా కదిరి నియోజకవర్గాన్ని విడవకుండా పట్టు విడవని విక్రమార్కుల్లా కష్టమైన నష్టమైన అందరితో కలిసి మెలిసి ఉన్నటువంటి నాయకుడు కందుకుంట వెంకటప్రసాద్ గారు. ఈరోజు ఒకరు వస్తుంటారు, ఒకరు పోతుంటారు, ఎవరు నమ్మడం లేదు. ఈరోజు కూడా ఈ ఎలక్షన్లో కూడా ఎవరో కొత్త వ్యక్తిని తెచ్చిపెట్టినారు. కానీ ఏదో డబ్బు ప్రలోభం చూపించేసి ఓట్లు వేయించుకోవాలని చూశారు. కానీ ఆ డబ్బుకు ఎవరు కూడా లొంగలేదు. ఈ పొద్దు న్యాయం గెలిచింది. అన్యాయాన్ని పారతోయడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఈరోజు కందుకుంట వెంకటప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించడం జరిగింది. అదేవిధంగా రేపు మన్నాడు కూడా మంత్రి పదవిలో కూడా చోటు లభించే అవకాశం ఉంది. కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీ నాయకునిగా, చేనేత వర్గానికి సంబంధించిన నాయకునిగా ఖచ్చితంగా సత్యసాయి జిల్లాకు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారి పేరును ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారని చెప్పేసి కూడా మేము తనకల్ మండలం ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇస్తే చాలా మంచి, ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేయగలడు. ముందు కూడా ఒక శాసనసభ లేకుండా కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలకు తిరిగి అన్ని గుడులకు కానీ గోపురాలకు కానీ ప్రతి ఒక్కదానికి చందా రూపంలో డబ్బులు ఇచ్చేసి అభివృద్ధి చేసిన ఘనత ఈ కందుకుంట వెంకటప్రసాద్కి చెల్లుతుంది. ఈరోజు కూడా మన మల్లిపల్లి గ్రామంలో కూడా గ్రామాలయానికి కూడా ఒక ఖచ్చితంగా 50,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. దానికి కూడా ఇచ్చినాడు. ఇంకా గ్రానైట్ కూడా చేపిస్తాడు. గ్రానైటే కాదు, ఇంకా ఎస్సీ కాలనీకి ఉన్నటువంటి మూలక వసతులు ఏవైతే ఉన్నాయో, సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏవైనా కూడా పూర్తిగా చేసే బాధ్యత కందుకుంట వెంకటప్రసాద్ అన్నది ఖచ్చితంగా చేశాడని కూడా మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీకు ఒమ్ము చేయడు. ఖచ్చితంగా ఇప్పుడు కాలనీ వాసులు అందరూ కూడా
ఈ పండగ వాతావరణం చేసుకునేందుకు తనకల్ని మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని గుర్తించుకుంటూ మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలేపాలెం మండలంలో ఆదివారం రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ప్రజా సమస్యలను వినతి పత్రాలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమలేపాలెం జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్, ఎంపీటీసీ మంగిలాల్, మాజీ ఎంపీపీ అశోక్, కాంగ్రెస్ నాయకులు చావా శివరామకృష్ణ, నరేష్ రెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు. తిరుమలాయపాలెం గ్రామ పెద్దలు, తిరుమలాయపాల మండల ముఖ్య నాయకులు, జిల్లా ముఖ్య నాయకులు, ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్డీఓ గారు, ఇంకా అధికారులు చాలామంది ఉన్నారు. అధికారులు ముఖ్యంగా తిరుమలాయపాలెం ఆడబిడ్డలు, అన్నదమ్ములు, పాత్రికేయ మిత్రులు అందరికీ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితంగా, మీ అందరి కృషితో, కని విని ఎరగని మెజార్టీతో నన్ను ఆశీర్వదించి మీ ఇంటి పెద్ద కొడుకుగా నన్ను దీవించి శాసనసభకు పంపినందుకు మీ అందరికీ మీ కోరికలు తీర్చే అవకాశం వస్తుందని ఆనాడు మీకు చెప్పాను. మీరు అనుకున్నట్లు ఆ భగవంతుడి దీవెనలతో రాజ్యం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీ శాసనసభ్యుడు మీరడిగిన కార్యక్రమాలన్నీ కూడా చెయ్యగలిగే స్థితిలో ఈనాడున్నాడు, చేస్తాడని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అవి మనం నుంచున్న ఈ కమ్యూనిటీ హాలు అంటే పార్లమెంటు ఎన్నికల కంటే ముందే శాంక్షన్ చేశాం. ఇందులోకి ఎన్నికల కోడ్ రావటం వలన టెండర్ పిలవలేకపోయారు అధికారులు. నాకు తెలిసి ఈ 2-3 రోజుల్లోనే టెండర్ పిలుస్తారు. రాబోయే 2 నెలల లోపే పెద్ద విలేజీ, ఇక్కడ లైబ్రరీ తప్పకుండా ఏర్పాటు చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను. 2 లింక్ రోడ్లు అడిగారు. ఈ 2 లింక్ రోడ్లో ఈ సంవత్సరం ఒకటి చేద్దాం. అది ఏ రోడ్డో మీరు గ్రామ పెద్దలు అనుకొని ఆ రోడ్డు ఇస్తే తప్పకుండా ఒక రోడ్డు చేస్తానని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను. మిగతా రోడ్డు నెక్స్ట్ సంవత్సరం చేసుకుందాం. అదే రకంగా ఇళ్ల స్థలాలు, ఇల్లు, ఆ రెండింటికి మంత్రిని నేనే. రాష్ట్రం మొత్తం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి పేదవాడికి ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ భగవంతుడి దీవెనలతో రాజ్యం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీ శాసనసభ్యుడు మీరడిగిన కార్యక్రమాలన్నీ కూడా చెయ్యగలిగే స్థితిలో ఈనాడున్నాడు, చేస్తాడని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అవి మనం నుంచున్న ఈ కమ్యూనిటీ హాలు అంటే పార్లమెంటు ఎన్నికల కంటే ముందే శాంక్షన్ చేశాం. ఇందులోకి ఎన్నికల కోడ్ రావటం వలన టెండర్ పిలవలేకపోయారు అధికారులు. నాకు తెలిసి ఈ 2-3 రోజుల్లోనే టెండర్ పిలుస్తారు. రాబోయే 2 నెలల లోపే పెద్ద విలేజీ, ఇక్కడ లైబ్రరీ తప్పకుండా ఏర్పాటు చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను. 2 లింక్ రోడ్లు అడిగారు. ఈ 2 లింక్ రోడ్లో ఈ సంవత్సరం ఒకటి చేద్దాం. అది ఏ రోడ్డో మీరు గ్రామ పెద్దలు అనుకొని ఆ రోడ్డు ఇస్తే తప్పకుండా ఒక రోడ్డు చేస్తానని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను. మిగతా రోడ్డు నెక్స్ట్ సంవత్సరం చేసుకుందాం. అదే రకంగా ఇళ్ల స్థలాలు, ఇల్లు,
ఆ రెండింటికి మంత్రిని నేనే. రాష్ట్రం మొత్తం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి పేదవాడికి ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా అవకాశం రావడం ఎంతో సంతోషకరం. కూటమి విజయం దేవుడి ముందే రాసిపెట్టిన నిర్ణయం జీవి ఆంజనేయులు. కందికుంట వెంకటప్రసాద్ గెలుపుతో ముక్కుబడి తీర్చుకున్న మండ్లపల్లి ఎస్సీ కాలనీ వాసులు. పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.